నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు గత 41 రోజుల్లో 2.58 కోట్లు ఆదాయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు రంజాన్ పర్వదినాలలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసమని, ఈ మాసంలో ముస్లింలు అతి కఠోరమైన దీక్షలో ఉండి దైవ ప్రార్థనలు చేస్తుంటారని, ప్రతి ఒక్క ముస్లింకి అల్లా దయ ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఇక ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, ముస్లిం సోదరులందరూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఈద్గా నందు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలందరూ సోదర భావాలతో కలిసిమెలిసి ఉన్నారని, ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 ఈద్గాలను ఇప్పటికే సర్వంగ సుందరంగా తీర్చిదిద్దామని, షాదీ మహల్ నూతన హంగులతో రూపుదిద్దుకున్నదని తెలియజేశారు. అసెంబ్లీలో ఓటర్ చెరువు ఆక్రమణపై మరోసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్పందించారు. ఒక ఎమ్మెల్యేగా ఆక్రమణ విషయమే స్పందించాలని బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎవరి పేరు ప్రస్తావించలేదన్నారు. దారిన పోతుంటే ఎవరో అరుస్తుంటారని, వారి గురించి పట్టించుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు. ఎమ్మెల్యేకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే మాట్లాడే హక్కు మాకుంది. రాజ్యాంగం మాకు కలిగించింది. పొద్దున ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చదవడం జరిగింది. ఓటేరు చెరువు గురించి తెలుసు. తర్వాత నాకు చలపతి నాయుడు గారు వచ్చారు నా దగ్గరికి. మన తొట్టంపేట చలపతి నాయుడు గారు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్లస్ ఆల్సో వచ్చారు. దాని సబ్జెక్ట్ చెప్పారు. ఈ రకంగా కబ్జా అవుతుంది, ఈ రకంగా మొత్తం చెరువు అంతా ఆక్యుపై చేస్తున్నారు. దీని మీద ఆయనే గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇస్తాను చెప్పినప్పుడు నేనేదో వీళ్ళందరూ ఇంత గొడవ జరుగుతుంది నాకు తెలియదు, మామూలుగా చెప్పినాము. అది కూడా నాని గారితో మాట్లాడాము, కనుక్కున్నాను, మాడమన్నాడు. మంత్రి గారితో మాట్లాడాను, మాడమన్నాడు. దాంట్లో నేను ఎవరి పేరు అని చెప్పినా, నేను ఎవరి పేరు చెప్పలే. సరే, ఆయన నన్ను తిట్టడంలో నాకు ఎందుకు అర్థం కాలే. నన్ను ఎందుకు తిట్టినాడో, ఆయన అంత కడుపు మంట నాకు అర్థం కాలే. దాని గురించి నేను పెద్ద డిస్కస్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమైతే ఉందో, ఇప్పుడు సీఎం గారు ఒకటే చెప్పారు, మంత్రి గారు మన ఇన్ఛార్జి మంత్రి గారు సత్యప్రసాద్ ఒకటే చెప్పినారు. ఏ రకంగా ఉంటుందో న్యాయం చేస్తా ఉన్నారు. నా పని అయిపోయింది. నేను వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ దృష్టిలో పెట్టాను, అయిపోయింది. పోయి దారిలో పెట్టే వాళ్ళు చాలా అరుస్తుంటారు. దాని గురించి నేను పట్టించుకోవాల్సిన రియాక్షన్ అవసరం లేదు. దారిలో పోయి దాని చాలా అరుస్తుంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన లేదు. ఇంక ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీని ఉన్నాడట. ఎన్ని పార్టీలు మాట్లాడు ఆయన మనకు తెలీదా? మీకు తెలీదా? పార్టీ పుట్టినప్పటి నుంచి స్ట్రెంగ్త్గా ఉన్నాడట. ఆయన ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించలేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే బయసాకులండి. ఎందుకంటే ఒకటే పార్టీలో వచ్చినాడు కాబట్టి రేపు పొద్దున పని కాకపోతే మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్తాడు. దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. అదో మాట డిస్కస్. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వదిలేస్తున్నాము. డెఫినెట్గా పార్టీ చేసే పని పార్టీ చేసుకుంటుంది, పోతుంది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు. పార్టీ చూసుకుంటుంది. పార్టీ కఠిన ఏదైతే చర్యలు ఉన్నాయో వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసుకుంటారు. నేను కూడా మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉంటుంది. డిస్కస్. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు.
అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 2,58,89,511 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా పై ఆదాయంతో పాటు 132.2 గ్రాముల బంగారం, 714.3 కిలోల వెండి, 193 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది. ఈ ఆదాయము గత నెల 13వ తేదీ నుంచి 41 రోజుల వ్యవధిలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొట్టంపేడు మండలం తంగెళ్లపాలెం గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు స్వగ్రామంలో ఉన్న పురాతన గిరి సుధా సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామి పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు కంచి పీఠాధిపతులు పురాతన ఆలయ ప్రాంగణంను పరిశీలించి పునర్నిర్మాణానికి సూచనలు చేసి ఆ ప్రాంగణంలో విశేష పూజలు జరిపారు. వాయు స్వరూపమైన మనసును నిలకడ చేసి ధ్యానంతో భగవంతుని సేవించి పుణ్యం సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీబీ నాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు కంచి పీఠాధిపతులను ఘనంగా సత్కరించి పాద పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను పీఠాధిపతులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహూకరించారు. కెమెరా దించండి అలా దించితే శాస్త్రి తర్వాత ఒకరు పోతే బాగుంటుంది. తొట్టంపేడు మండలం విరూపాక్షపురం గ్రామస్తులు ఆహ్వానం మేరకు శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వినితా కోట పాల్గొన్నారు. గ్రామంలోని జనసేన పార్టీ నాయకులు టౌండర్ రమేష్, జన సైనికులు, గ్రామ పెద్దలు వినితా కోట దంపతులకు స్వాగతం పలికారు.
ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనేది భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ప్రమాదాలను వెంటనే తెలుసుకుని అరికట్టవచ్చని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు తెలియజేశారు. దీనిని ప్రపంచ బ్యాంకు నిధులతో దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో అమలు పరుస్తున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనేది భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ప్రమాదాలను వెంటనే తెలుసుకుని అరికట్టవచ్చని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు తెలియజేశారు. దీనిని ప్రపంచ బ్యాంకు నిధులతో దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించడంలో మరియు దేశంలో ఇటువంటి ప్రమాదాలను తగ్గించడానికి భద్రతా జోక్యాలను రూపొందించడంలో సహాయపడే కేంద్ర ప్రమాద డేటాబేస్ అప్లికేషన్ కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ ఆర్ఏడి మొబైల్ అప్లికేషన్ పోలీస్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం గురించి వివరాలను ఫోటోలు మరియు వీడియోలతో పాటు నమోదు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత సంఘటనకు ఒక ప్రత్యేక ఐడి సృష్టించబడుతుంది. అనంతరం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లేదా స్థానిక సంస్థ నుంచి ఒక ఇంజనీరు తన మొబైల్ పరికరంలో హెచ్చరికలను అందుకుంటారు. అతను లేదా ఆమె ప్రమాద స్థలాన్ని సందర్శించి దానిని పరిశీలించి రోడ్డు డిజైన్ వంటి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ విధంగా సేకరించిన డేటాను IITMలోని బృందం విశ్లేషిస్తుంది. ఆపై రోడ్డు డిజైన్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అని సూచించింది. తద్వారా రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు విస్తరణలు ప్రమాదాలకు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స నిర్దిష్ట సమయంలో లభిస్తుందని, ఈ మొత్తం వివరాలు కేంద్ర ప్రభుత్వం అందజేయబడతాయని, తద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం అధికారులతో సంప్రదించి రోడ్డు ప్రమాదాలు వివరించడానికి కార్యాచరణ చేపడతామని తెలియజేశారు.
నువ్వు వెళ్ళిపోమ్మా బాబు తోలేసావు కదా. అయిపోయింది. ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. పేదలతో ధర్నా చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చామని సిపిఎం పార్టీ నాయకులు హరినాథ్ తెలిపారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర పర్యటనలో స్థానిక పేదల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మే, జూన్ నెలలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సిపిఎం నాయకులు తహసీల్దార్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హరినాథ్, సీనియర్ నాయకులు వెంకటరమణ, శివానందం, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, రేణిగుంట కార్యదర్శి ఈశ్వరమ్మ, కృష్ణ, రూరల్ కార్యదర్శి సెల్వరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యం కోసం రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వార్డు సభ్యులు రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కీళ్లు, కండరాల నొప్పులు, జీవనశైలి రుగ్మతలు, మానసిక వ్యాధులు, చర్మ వ్యాధులు, థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు, రక్తహీనత వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాలిక మూత్ర సంబంధిత సమస్యలు, చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, నరాల జబ్బులు, మధు మరియు బీపీ, మధుమేహం సమస్యలను, వ్యాధులకు వైద్య సేవలు డాక్టర్లు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. గత 4-5 నెలలుగా మన రేణిగుంట పంచాయతీ ఆవరణంలో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ హోమియోపతి వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్యం నిర్వహిస్తున్నాము. 4-5 నెలలుగా చాలామంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ కూడా ఉచితంగానే అందజేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ ఏం చెప్తున్నారంటే, మాకు రికవరీ అవుతూ ఉంది, బాగుంది, మేము గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఈ ట్రీట్మెంట్ బాగుంది అనేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా ఈ క్యాంపు 1 ఇయర్ కంటిన్యూగా ఉంటుంది. ప్రజలు దీన్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు ఇస్తున్న మెడిసిన్ వాడుతూ ఉంటే 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని వన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తూ అందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. అనంతరం సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఐడెంటిటీ కార్డు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రయాసు ఇది. సభ్యత్వం 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోండి. మీరు అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇస్తుంది ఇన్సూరెన్స్ మీద అని చెప్పడంలో జరిగింది.
ఆ విధంగా మేము గ్రామాల్లో వెళితే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి 100 రూపాయలు కట్టి మరి 575 సభ్యతలు ఆరమల్లారం పంచాయతీలో చేయడం జరిగింది. మరి ఆ విధంగా ముందు ప్రజలు కూడా మంచి స్పందించి తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే పేదవాళ్ళని బాగా ఆదుకుంటుంది, అన్ని విధాల ముందుకు అభివృద్ధి చెందుతుందని. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి రాజీనామా చేసిన తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని మరోసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైసీపీ నేతలు ఎంపీటీసీలను క్యాంపు నుంచి ఈ రోజు తిరుపతికి తీసుకొచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనానికి కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు కల్పించారు. మొత్తం 39 మంది ఎంపీటీసీలలో 33 మంది వైసీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఆ పార్టీ అభ్యర్థి మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక పూతలపట్టు నియోజకవర్గం తంబలపల్లిలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఎంపీపీ స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక సీఎం సొంత నియోజకవర్గం రామకుప్పం ఎంపీపీ ఎన్నికలు టీడీపీ అభ్యర్థి సులోచన విజయం సాధించారు. తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎలక్షన్కి 2024లో నేను రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయని దానికోసం ఇప్పుడు మళ్ళీ ఎంపీపీగా ఇన్ఛార్జ్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరగాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం రావడం జరిగింది. అందుకు గాను మాకున్న గెలిచిన 37 మంది ఎంపీటీసీలు మొత్తం ఉంటే 36 మంది వైఎస్ఆర్సీపీలో గెలవడం జరిగింది. ఆ 36లో కూడా సుమారు 32 మంది అధికారం వాళ్ళకు ఉన్నా కూడా ఈరోజు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని విధాలుగా భయపెట్టినా కూడా అందరం కూడా ఒక దాటి మీద ఉంటాం, మేమందరం పార్టీని గెలిపించుకుంటామని చెప్పి ఒకే ఒక మాటతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ బలపరిచిన పెద్దలు బాబురెడ్డి గారిని ఈరోజు ఎంపీపీగా నియమించాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని దళవాయిపల్లి గ్రామంలో ఏనుగులు హల్చల్ సృష్టించాయి. ఒకవైపు ఒంటి ఏనుగు, మరోవైపు 19 ఏనుగుల గుంపు బెంబెలెత్తిస్తున్నాయి. పాడి ఆవును ఒంటరి ఏనుగు తొండంతో కొట్టడం వల్ల పేగులు బయటకొచ్చాయి. ఈ ఘటన బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు గజేంద్రమణి, వాసుదేవ, నీలమ్మ, సీను, వీరిది డ్రిప్పింగ్ పైపులు, బోర్డు పైపులు, అరటి చెట్లు, వరి, టెంకాయ చెట్లు ఏ మేరకు నష్టం వాటిల్లింది అంచనా వేయాల్సింది. ఇటీవల మణి తన ఒక్క కొడుకును ఏనుగు తొండంతో కొట్టడంతో చికిత్స పొంది మంచాన పడ్డాడు. అతనికి సంబంధించిన పాడి ఆవు ఏనుగు దాడిలో మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం తరపున ఇఫ్తార్ విందును మైనార్టీ సోదరులకు బుధవారం తిరుపతి పట్టణం ఉర్దూ షాదీ మహల్ నందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డిఆర్ఓ నసీంలు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం తరపున ఇఫ్తార్ విందును మైనార్టీ సోదరులకు తిరుపతి పట్టణం ఉర్దూ షాదీ మహల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి నసీంలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, ఈడీ మైనార్టీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాణి మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో సోదరులు 1 నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా, మైనార్టీ తేడా లేకుండా కుటుంబంలో అందరూ కూడా ఉపవాసం ఉంటూ మైనార్టీ సోదరులు రోజుకు 3-5 సార్లు మసీదులో నమాజ్ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో గడిపే పండగ రంజాన్ పండగని తెలిపారు. నెల రోజులు ఉపవాసం ఉండి ఉదయం సూర్యుడు పుట్టక ముందే 6 గంటల లోపల, సాయంత్రం సూర్యాస్తమయం 6 గంటల తర్వాత ఉపవాస దీక్ష విరమణతో ఉంటుంది. ఈ కార్యక్రమం ఉపవాసంతో అల్లాని వేడుకుంటారు. అల్లా అందరి ఆయురారోగ్యాలను కాపాడి వారి యొక్క వ్యాపారాలు, చదువుతో పాటు ప్రతి ఒక్కరి సమస్యలను అన్నింటినీ తీరుస్తాడు. అందుకే ఒక నమ్మకంతో ఒక నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులందరూ రంజాన్ వేడుకలలో భాగంగా నమాజ్ మరియు ఉపవాసాలుంటూ
పండగ చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా నేను మనసుపూర్తిగా అభినందిస్తూ అల్లా దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ చేసిన కృషి ఈ రంజాన్ మాసంలో అల్లా దయ వలన ఫలించాలని కోరుకుంటూ, ఈ యొక్క ఇఫ్తార్ విందులో మమ్మల్ని మరియు ఎన్డీఏ కూటమి సభ్యులను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డిఆర్ఓ మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం పై భాగంలో మరోసారి విమానం చెక్కలు కొట్టింది. ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో ఆలయానికి పై భాగంలో విమానం వెళ్ళింది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురం పై భాగంలో ఏ వస్తువు ప్రయాణం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే తరచూ విమానాలు తిరుగుతుండడం అర్చకులు, భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారింది. ఇదే విషయాన్ని పలుసార్లు టీటీడీ కేంద్ర విమానయాన దృష్టికి తీసుకెళ్లింది. అయితే నిబంధనల ప్రకారం విమాన మార్గాలను నియంత్రించలేమని టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు. గత 41 రోజుల్లో 2.58 కోట్లు ఆదాయం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.